నాగమల్లేశ్వరి మిస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో ద్వారా మీరు ఇచ్చినటువంటి చిన్న అవకాశాన్ని నేను వినియోగించుకున్నానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, చిన్న అవకాశం ఇప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే తల్లి పాత్ర అనేది చాలా విలువైనది అనమాట. మనం ఎంత స్ట్రాంగ్గా ఎంత ఎనర్జీగా ఉంటామో ఈ దేశం ఈ సమాజం ఈ పిల్లలు అంత స్ట్రాంగ్ అంత బలంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్కసారి కూడా మనం తల్లులుగా మన బాధ్యత నిర్వర్తించాలి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అంటే పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంది అన్నది మనం గమనించాలి. పిల్లల చదువు విషయంలో ఎంత యాక్టివ్గా ఉన్నారన్నది మనం గమనించాలి. పిల్లలు చదువుతున్నారా లేదా అన్నది మనం పరిశీలించాలి. ఒకవేళ పిల్లల యొక్క ప్రవర్తన గురించి మనం ప్రధానోపాధ్యాయులు గారిని సందర్శించి వారిని అడగాలి. ఒకవేళ చెడు ప్రవర్తనలో నడుస్తున్నట్లయితే ఆ యొక్క పిల్లల ప్రవర్తన విధానం మార్చుకునేటువంటి రీతిగా మన ఆలోచన విధానం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ స్కూల్లో మా పాప లాస్ట్ ఇయర్ ఎన్ పూజిత చదివిందండి. 6th క్లాస్ నుంచి 10th వరకు చదివింది. మా పాప విషయంలో నేను ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాను తన చదువుని అనేది ఒక 2 మాటల్లో చెప్తాను. తను చక్కగా స్కూల్కి టైంకి వెళ్ళేది, టైంకి వచ్చేది. అయితే కొన్నిసార్లు చాలా బలహీనపడి ఒక బాధతో ఇంటికి వస్తూ ఉండేది. ఏంటి అన్నది నేను ప్రశ్నించినప్పుడు చెప్పేదన్నమాట. కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉండడం, కొన్ని పాఠాలు అర్థం కాకపోవడం, ఈ విధంగా ఉండేది. టీచర్స్ చాలా కష్టపడి పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటారు. పక్కన పిల్లల వల్ల చదివే పిల్లలు కూడా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారన్నమాట. ఆ సమయంలో నేనైతే చెప్పాను మా పాపకి, సమయం అనేది చాలా విలువైందమ్మా. పక్కన పిల్లలు ఒకవేళ మీ టైం వేస్ట్ చేసుకున్నారంటే నువ్వు పక్క వెళ్ళి చదువుకో. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా పిల్లలకు ఒక్క పని అనేది నేను చెప్పలేదు. ఎప్పుడు కూడా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ స్కూల్కి వచ్చేంత వరకు ప్రతి క్షణాన్ని విలువైనదిగా నేను ఆ పిల్లకి నేర్పించాను. అదేవిధంగా సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకునేది. నైట్ 1 గంట వరకు చదివేది పుస్తకం తీసి. మరలా పొద్దున్నే 5-4 గంటలకల్లా లేచి మరలా పుస్తకం తీసి చాలా కష్టపడి చదివింది. ఒక ఆర్డినరీ స్టూడెంట్గా ఉన్నటువంటి మా అమ్మాయిని ఒక 540 మార్కులతో లాస్ట్ ఇయర్ పాస్ అయ్యేటువంటి విధంగా టీచర్స్ చాలా కష్టపడి పిల్లలకి లాస్ట్ ఇయర్ బ్యాచ్ అసలు చాలా చాలా మంచి బ్యాచ్ అనమాట. అసలు ఇందులో ఈ కష్టం పిల్లలు అంత బాగా ఒక ఉన్నతమైన స్థాయిలో మార్కులు తీసుకొచ్చారంటే మాత్రం దీని కష్టం టీచర్స్కే నేను ఇస్తున్నాను. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చిన్న చూపు, టీచర్స్ అంటే చాలా చిన్న చూపు ఉండేది ప్రజల్లో. కానీ లాస్ట్ ఇయర్ మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివించే ఒక పేరెంట్స్గా మేము పిల్లల్ని ఒక గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా సరైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి బాగా ఒక ఉన్నతమైన స్థాయిలోకి వచ్చే విధంగా ఉందన్నమాట. కాబట్టి పిల్లలందరూ కూడా నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే మీ సమయం చాలా విలువైనది. సమయం ఇప్పుడు మీకు అర్థం కాదు, రేపు భవిష్యత్తులో ఈ సమయం కావాలన్నా తిరిగి రాదు. ఈ సమయాన్ని క్షణ క్షణం మీరు వినియోగించుకున్నట్లయితే మీరు కన్న కళని ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. విజేత అనేవాడు పైనుండి రాడు, ఎక్కడి నుంచో పుట్టుకురారు. ప్రతి క్షణాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో ఉపయోగించుకుంటారో, కష్టపడే తత్వం ఎవరినైతే ఉంటుందో, పట్టుదల కసి అనేది ఎవరినైతే ఉంటుందో అనుకున్నటువంటి గమ్యాన్ని లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. ఈ 2 మాటలుకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్సలెంట్గా ఇంత ధైర్యం వచ్చి చక్కగా మాట్లాడటమే మాకు కావాలి. ఇంకా ఎవరైనా మాట్లాడతానంటే అవకాశం ఇస్తా. విందాం. హాయ్ అండి అందరికీ. ఇక్కడ విన్నారు కదా ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి చిన్న స్పీచ్ను. ఇది పేరెంట్స్ మీటింగ్ రోజు జరిగినటువంటి సన్నివేశం అండి. ఈ స్కూల్కి ఎమ్మెల్యే రామాంజనేయులు గారు వచ్చారనమాట. ఆయన ఒకప్పుడు కలెక్టర్గా వర్క్ చేసి ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక రాజకీయంలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి స్కూల్కి వచ్చారు. స్కూల్కి వచ్చాక పిల్లలు వారి నాట్యంతో పువ్వులతో ఆయనకు స్వాగతాన్ని ఇచ్చారన్నమాట. అయితే ఇంకా మొత్తం కూడా చాలా బాగా జరిగింది పేరెంట్స్ డే.
చక్కగా ఆయన వివరించారన్నమాట. ఉపాధ్యాయులకు చెప్పవలసినటువంటి మాటలు చెప్పారు. పిల్లలకి చెప్పవలసినటువంటి మాటలు మోటివేషన్గా ఉండేవి చెప్పారు. చాలా బాగా స్కూల్ వాళ్ళు ఏర్పాట్లన్నీ చేశారనమాట ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి. ఇక చాలా వరకు పేరెంట్స్ చాలామంది వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వెయిట్ చేయలేక, ఓర్పు లేక వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఉన్నారు. సరే, ఇంకా ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు 2 మాటలు వినండి మీరు కూడా. విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద అన్ని పాఠశాలలో తల్లిదండ్రులతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఉపాధ్యాయులు, పిల్లలందరితో కలిపి, గ్రామ నాయకులతో కలిపి ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నేను విద్యార్థులను అడుగుతున్నా, 440 మంది, 440 మందిలో మా అమ్మను కానీ నాన్నను కానీ ఈ కార్యక్రమానికి తీసుకొని వచ్చాము అనేవాళ్ళ చేతులు ఎత్తండి. అంటే ఇక్కడ పేరెంట్స్ని తీసుకొచ్చిన వాళ్ళు మాత్రమే కూర్చోబెట్టారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ? ఇక్కడ అంతా కలిస్తే ఇక్కడ ఉన్నారు. మొత్తం 440 మంది విద్యార్థులు లేరు ఇక్కడ. అంతా కలిస్తే 150 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ? సరే, ఆనెస్ట్ ఈస్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీతో ఉండడం అంతా మంచిదే. ఇప్పుడు మా అమ్మను కానీ నాన్నను కానీ తీసుకోరాలేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ దేవుళ్ళ గురించి ఆలోచిద్దాం. మిడ్ డే మీల్కి ఇప్పుడు నేను వట్టి చెరుకూరులో వెళ్ళొచ్చా. అక్కడ ఒక ఊర్లో వాళ్ళందరూ ఒక నిర్ణయం చేశారు. మండలం మొత్తం కూడా ఎన్ని స్కూళ్ళు అయితే ఉన్నాయో అన్ని స్కూళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దానికి తోడుగా కొంత అదనపు నిధులు వేసుకొని దాతలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, కొద్దిగా మంచి నూనె, పామాయిల్ వేసే బదులు ఒక సబ్జెక్టు ఎక్స్ట్రా క్లాసులు చెప్పమని నేను చెప్పాను. ఇది అన్ని స్కూళ్ళలో నడవాలి జరుగుతుంది. కానీ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇస్తే పిల్లలు ఒకసేపు ఒక గంట సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఇంకా ఇక్కడితో కార్యక్రమం అనేది పూర్తయిందండి. తర్వాత పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేశారు. పేరెంట్స్కి కూడా భోజనం అనేది ఏర్పాటు చేశారు. నేనైతే ఇంకా మా అమ్మాయిని తీసుకొని వెళ్ళాను. వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో తన రూమ్ అంతా కూడా వీడియో తీశాను అనమాట. తనకి 10th క్లాస్ అనేది లాస్ట్ ఇయర్ కదండి,
స్కూల్కి తనకి ఒక మెమరబుల్ మూమెంట్గా ఉండాలి అని చెప్పి. అసలు మామూలుగా అయితే నేను పూజిత ఉన్నప్పుడే వెళ్దాము స్కూల్కి, లాస్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఒక వీడియో తీసుకొని రావాలి, నా పెద్ద కూతురికి ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఇవ్వాలి అని అనుకున్నాను. కానీ మా పూజిత నాకైతే అసలు సహకరించలేదు. ఇంకా వీళ్ళందరూ అమ్ములు ఫ్రెండ్స్ అన్నమాట. అమ్ములు అంటే కీర్తి, అమ్ములు అనేది ముద్దు పేరు, మా చిన్నమ్మాయి పేరు. అసలు మా చిన్నమ్మాయి పేరు అయితే అసలు మేము పెట్టిన పేరు నక్షత్ర ప్రకారం అయితే వర్షిత అండి. తన పేరు అసలు పేరు వర్షిత. అయితే తనకి కీర్తి అన్న పేరు ఎలా వచ్చింది అంటే, తనకి పుట్టిన వెంటనే పేరు పెట్టలేదు. ఈలోపు పంచాయతీ ఆఫీస్లో పేరు రాయించాలి, పేరు చెప్పండి అని అన్నారు. ఇంకా మామూలుగా 7వ రోజు ఏమో పురుటి స్నానం చేయించాక నలుగురు ఒకే పెంచా మాస్టర్ గారు చేత కీర్తి ప్రతిష్టలు చెప్పి తల్లిదండ్రులు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చే బిడ్డ అవ్వాలి అని చెప్పి మంచిగా చేతులు వేసుకోండి భుజాల మీద. ఆ పేరే మా అమ్మగారికి తెలియదు. నువ్వు ఇదరే హరిగా సర్టిఫికెట్లో రెండు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి అని చెప్పి అది అట్లా నేను మా అమ్మగారు ఉన్నాయి బాగుంది ఉన్నాయి. నాకైతే అసలు ఏం తెలియదు. ఇంకా వాళ్ళ గురించి విజేత అనేవాడు పైనుండి రాడు, ఎక్కడి నుంచో పుట్టుకురారు. ప్రతి క్షణాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో ఉపయోగించుకుంటారో, కష్టపడే తత్వం ఎవరినైతే ఉంటుందో, పట్టుదల కసి అనేది ఎవరినైతే ఉంటుందో అనుకున్నటువంటి గమ్యాన్ని లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. ఆ మిస్ గారు నా ఛానల్ చూస్తూ ఉంటారంట, ఫాలో అవుతూ ఉంటారంట. ఇంకా హెచ్ఎం గారు పేరెంట్స్లో నుంచి ఒకళ్ళు మాట్లాడాలి అని చెప్పి అడిగినప్పుడు నన్ను సజెషన్ చేశారంట మిస్ గారు. వాట్సాప్లో నా ఛానల్ని టీచర్స్ అందరికీ షేర్ చేశారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా నేనైతే వెళ్ళి స్పీచ్ ఇవ్వడం జరిగిందండి. నేనైతే చాలా ప్రిపేర్ అయ్యాను. కానీ లాస్ట్లో 2 minutes అన్నారు. 2 minutesలో ఏం మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి అన్నది నాకైతే అర్థం కాలేదు. చక్కగా ముందు పిల్లల గురించి వివరంగా తల్లిదండ్రులకు చెప్దాం అనుకున్నాను. తర్వాత పిల్లలకి చెప్దాం అనుకున్నాను, పిల్లలకు సంబంధించినవి. లాస్ట్లో టీచర్స్ గురించి చెప్తాము అనుకున్నాను. కానీ ఇంకా అంత టైం అయితే లేదు, ఇవ్వలేదు. 2 minutes మాట్లాడమన్నారు. 2 minutesలో ఇంకా చక్కగా చిన్న విషయం అయితే చెప్పాను. అది మీరు ఫస్ట్లో వినే ఉంటారు కదా. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.